హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు మీడియా పైన యుద్ధం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది సార్. మామూలుగా ఆయన అరెస్టు పైన ఎటువంటి ఊహాగానాలు, స్పెక్యులేషన్ స్టోరీస్ మీడియాలో ప్రచారమయ్యే మనకు తెలిసిందే. ఇప్పుడు ఆయన దీనికి అగెనిస్ట్ గా ఫైట్ చేస్తున్నారు, పరువు నష్టం దావా వేయబోతున్నారు. చాలా ఛానళ్ల పైన అంటున్నారు. మరి ఏ ఛానల్ పైన ఆయన పరువు నష్టం దావా వేయబోతున్నారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? మీరేం చెప్తారు? రామ్ గోపాల్ వర్మ ఒక పబ్లిక్ సెలబ్రిటీ. ఆయన ఛానల్స్లో ఆయన ఇంటర్వ్యూ ఇవ్వని ఛానల్ ఏది లేదు. మెయిన్ స్ట్రీమ్ ఛానల్ నుంచి అన్ని యూట్యూబ్ ఛానల్కి ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు గతంలో. అయితే ఆయనకు అప్పుడప్పుడు మీడియాతో గొడవలు కూడా వస్తాయి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గురించి లేనిపోనివి మీడియా ప్రసారం చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కాదు. ఇంతకుముందు కూడా ఆయన TV9 లాంటి మీడియాతో కూడా గొడవలు వేసుకోవడం, వాళ్ళకి వ్యతిరేకంగా ఆయన కేసు పెడతానని చెప్పడం, ఇవన్నీ కూడా జరిగాయి అప్పుడు కూడా. సో ఇప్పుడు ఏమైందంటే ఇది ఎప్పుడూ లేనంతగా రామ్ గోపాల్ వర్మకి ఇంత యాంటీగా మీడియా అంతా కూడా పోలరైజ్ అయ్యి మాట్లాడడం నాకు తెలిసి ఎప్పుడూ లేదు. ఏదో ఒక ఛానల్లో, 2 ఛానల్లో ఒక మీడియా హౌస్ మాట్లాడడం ఓకే. కానీ ఇప్పుడు మొత్తం కట్టగట్టుకొని రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అని, ఆయన ఈడ్స్ కిల్లర్ అని, ఆయన తప్పించుకుని తిరుగుతున్నాడని రకరకాల కథనాలు చేశారు. అది ప్రత్యేకంగా రామ్ గోపాల్ వర్మ మీద కోపం అనేది నేను అనుకోవట్లేదు. అదేంటంటే ఎవరైనా అలాగే చేస్తారు. ఇవాళ ఇప్పుడు అఘోరి మీద ఎన్ని చేసి ఉంటారు. అదేంటంటే ఇవాళ ఉన్న యూట్యూబ్ ఛానల్ కానీ, వెబ్సైట్లు కానీ, వీళ్ళ రెవెన్యూ మోడల్ ఏంటంటే వ్యూస్ ఎక్కువ వస్తే కానీ అవి సర్వైవ్ అవ్వవు. వ్యూస్ ఎక్కువ రావాలి, వాచ్ అవర్స్ ఎక్కువ వస్తే వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ బేస్ చేసుకొని బతకాలి. వ్యూస్ దేనికి వస్తుంది? సెన్సేషనల్గా ఉండాలి, న్యూస్లు ఏదో ఒక జరిగిపోతుంది అన్నట్టుగా క్రియేట్ చేస్తే కానీ జనం చూడట్లేదు. అంటే మామూలు వార్తలు చెప్తే జనం చూడరు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గురించి, రాజకీయాల గురించి కానీ ఏం చెప్పినా జనం చూడరు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే విపరీతంగా తెలంగాణ వాళ్ళు కూడా అవే చూస్తారు. ఏది చూస్తారు అనే ఒక సర్వేలు ఉంటాయి, మనకి అనలిటిక్స్ ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్తామంటే ఆ టాపిక్సే చెప్పాలి. ఆ టాపిక్స్ చెప్తేనే, ఆ కైండ్ ఆఫ్ థంబ్నెయిల్ పెడితేనే జనం చూస్తారు. జనం చూస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే సర్వైవల్. ఇది బేసిక్గా. సో ఈ మోడల్లో ప్రాబ్లం ఉంది. ఈ మోడల్ వల్ల దీంట్లో వ్యక్తుల్ని మనం ఏం అనడానికి లేదు. ఒకసారి ఈ మోడల్లోకి ఎంటర్ అయినాక నీకు ఫ్రీడమ్ ఉండదు. నువ్వు ఎంటర్ కాకుండా ఉంటే ఓకే, ఎంటర్ అయి బతకాల్చుకున్నప్పుడు ఎంటర్ అయితే ఇంకా ఇదే ఉంటుంది. అయితే ఇది ఒక అంశం. రెండో అంశం, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా పొలిటికల్ అయిపోయి చీలిపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఎవరి చేతిలో ఉంది? మోడీ కంట్రోల్లో ఉంది, అదానీ అంబానీ కంట్రోల్లో ఉంది. సో అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా కోట్లు తీసుకొని ఒకవైపు ఉంటే తప్పు లేదు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు బతుకు తెరుగు కోసం ఏదో చేస్తుంటే ఇది తప్ప అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియానే దారుణంగా ఇదైపోయింది. దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన రెడ్ టీవీ ఛానల్ కంటే ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రీచ్ చాలా పెద్దగా ఉంటుంది, మన రీచ్ తక్కువ ఉంటుంది. సో ఈ రకమైన ట్రెండ్ పెరిగిపోయిన తర్వాత ఏ టాపిక్ వచ్చినా దాన్ని బ్లోఅప్ చేసేయడం, దాంట్లో ఉన్నవి లేనివి పెట్టేయడం, ఇది జరుగుతుంది. రామ్ గోపాల్ వర్మకి తెలియదని కాదు, ఇవన్నీ ఆయనకు కూడా తెలుసు. కానీ తెలియడం వేరు, అనుభవించడం వేరు. ఇప్పుడు నాకు నిప్పు కాలుతుందని తెలుసు, కానీ కాలుతుంది కాబట్టి నేను కాలించుకుంటా ఉండలేను కదా. ఎవరైనా నా మీద నిప్పేస్తే నేను కొట్లాడతా కదా. నిప్పు కాలుతుందని నీకు తెలియదు అంటే తెలుసు, కానీ కొట్లాడాలి కదా. అలాగే ఇప్పుడు ఆయనకి తగిలింది. ఆయనకి తగిలినప్పుడు ఆయన మీద ఒక డిఫేమ్ జరుగుతుంది, ఆయన మీద ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఈ తప్పుడు ప్రచారాన్ని ఆయన ఎదుర్కోక తప్పదు ఆయన. సో అందుకనే ఆయన ఇప్పుడు నిన్న ఒక ప్రకటించాడు. అదేంటంటే ఆయనే రాశాడు, TV5, తర్వాత ABN, మహా టీవీ, ఇంకొన్ని ఛానల్స్ మీద నేను పరువు నష్టం దావా వేస్తున్నానని ఆయన ప్రకటించాడు. ఎందుకు ఆయన ఇంతవరకు ఆయన ఇది ప్రకటించలే. ఆయన ఛానల్ని వ్యతిరేకించాడు. ఛానల్ వాళ్ళకు ఉన్నంత తెలివి నాకు లేదే అని కూడా ఆ మధ్య అన్నాడు. ఇప్పటి వరకు ఆయన లీగల్గా నేను కేసులు పెడతానని ఎప్పుడు అనలేదు ఈ ఇష్యూలో. ఆయన విమర్శించాడు, ఇలాగ థంబ్నెయిల్ పెడుతున్నారు, దాని వెనక నేపథ్యం కూడా ఆయనకు కూడా బ్రహ్మాండంగా తెలుసు. ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు, బతుకు తెరువు కోసం ఇలా కొంతమంది చేస్తారని చెప్పాడు. కానీ ఇప్పుడు ఆయన నిన్న ఇటువంటి డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి అనుకున్నప్పుడు నిన్ననే నేను ఈ టాపిక్ చెప్పాను. అదేంటంటే TV5 కానీ కొన్ని ఛానల్లో కానీ
ఈ మధ్య ఒక వార్త బాగా వైరల్ అయింది, బ్రేకింగ్ న్యూస్ లాగా. అదేంటంటే ఈ ఏపీ ఫైబర్ నెట్ నుంచి రామ్ గోపాల్ వర్మకి వ్యూహం సినిమాకి 2 కోట్లు అప్పనంగా ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఎందుకు తీశాడు? జగన్ని మెచ్చుకుంటూ చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ సినిమా తీసిన దానికి ప్రజల డబ్బు, ప్రజల ట్యాక్స్ పేయర్స్ డబ్బుని ఏపీ ఫైబర్ నెట్ నుంచి 2 కోట్లు ఇచ్చారు. 2 కోట్లు శాంక్షన్ చేశారు. అందులో 1,10,00,000 ఇచ్చేశారు. ఇంక 90 లక్షలు పైన ఇవ్వాలి అనేది మూర్తి ఆధ్వర్యంలో TV5లో ప్రచారం చేశారు. సో అట్లాగే ఇంకా మిగతా ఛానల్ అంతా కూడా అందుకున్నాయి. ఇదే ప్రచారం అందరి జోలికి పోయింది. మనం కూడా నిన్న ఇలా చెప్పారని చెప్పాము. ఇదేంటంటే ఆరోపణలు మాత్రమే. ఈయన మీద ఆల్రెడీ ఏపీ విజిలెన్స్ కేసు కూడా పెట్టబోతుందని కూడా చెప్పారు. త్వరలోనే ఈయన్ని ఈ కేసులో అరెస్ట్ చేస్తున్నారనేది కూడా వార్త వచ్చింది. ఈయనతో పాటు యాత్ర 2 తీసిన మహిరాఘవ్ కూడా 2 కోట్ల వరకు డీటెయిల్ కార్పొరేషన్ దీని నుంచి, ఆంధ్రప్రదేశ్ డీటెయిల్ కార్పొరేషన్ నుంచి డబ్బులు వెళ్ళాయి అనేది కూడా వీళ్ళిద్దరు పేరు చెప్పారు. అందులో వాళ్ళు చెక్ నెంబర్లు అవన్నీ కూడా స్క్రీన్ మీద వేశారు. అయితే వాళ్ళు చెప్పిన ఆరోపణలు ఏంటంటే ఆర్వి గ్రూప్కి, ఆర్జీవీకి చెందిన, వాళ్ళు చెప్పిన భాష ఆర్జీవీకి చెందిన ఆర్వి గ్రూప్కి ఈ 3 చెక్కులేమో చెక్ నెంబర్లు వేశారు. చెక్కులు, డేట్లు ఇవన్నీ ఎట్లా ఎప్పుడెప్పుడు వెళ్ళినాయి ఇవన్నీ మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయని ప్రకటించారు. యాక్చువల్ నేను కూడా ఆ మధ్య ఒక వారం ముందో 10 రోజుల ముందో నేను కూడా ఈ టాపిక్ చెప్పాను. ఎందుకంటే తెలుగుదేశమే ఇది ఎలక్షన్ ముందే ఆరోపించింది. ఆ చెక్ నెంబర్లు అవన్నీ తెలుగుదేశం అఫీషియల్ హ్యాండిల్స్లో పెట్టారు కూడా అప్పట్లోనే. సో మేము అప్పుడే చెప్పారు వాళ్ళు, మేము వస్తే దీని మీద విచారణ జరిపిస్తామని కూడా చెప్పారు. సో దానికి ఇప్పుడు ఆర్జీవీ సమాధానం ఇచ్చాడు. ఆర్జీవీ ఏం చెప్తున్నాడంటే దీనికి మేము వ్యూహానికి నిర్మాత దాసరి కిరణ్ కుమార్, కానీ దానికి ఫైనాన్సియర్ శ్రీకాంత్, కొంతవరకు ఫైనాన్స్ సహకారం అయింది ఉంది. ఈ శ్రీకాంత్ దగ్గర నుంచి నా భాగస్వామి అంటే ఆర్జీవీ భాగస్వామి రవివర్మ నాయన శ్రీకాంత్ నుంచి ఈ ఫైబర్ నెట్ రైట్స్ కొన్నాడు. మామూలుగా వీళ్ళు థియేటర్లో రిలీజ్కి పర్మిషన్ లేదు కాబట్టి ఏపీ ఫైబర్ నెట్లో సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నాము. ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిన ఏపీ ఫైబర్ నెట్ రైట్స్ శ్రీకాంత్ దగ్గర ఉన్నాయి, ఫైనాన్స్ చేశాడు కాబట్టి శ్రీకాంత్ దగ్గర నుంచి మా భాగస్వామి రవివర్మ రైట్స్ కొన్నాడు. ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ తను మా సినిమా తీసుకున్న వాళ్ళు ప్రచారం దాంట్లో టెలికాస్టా లేకపోతే బ్రాడ్కాస్ట్ చేసిన దానికి వాళ్ళు 2 కోట్లు ఇస్తామని చెప్పారు రవివర్మకి. అది అలా అగ్రిమెంట్ ఉంది. సో వాళ్ళు 1 కోటి మాత్రం ఇచ్చారు, ఇంకో 1 కోటి ఇవ్వలేదు. ఈ లోపల ఎలక్షన్ కమిషన్కి వీళ్ళకి తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో దాగిపోయింది. అందుకని రవివర్మ సివిల్ కోర్టులో ఏపీ ఫైబర్ నెట్ మీద కేసు వేశాడు. ఇంకా ₹1 కోటి రావాలి. ఇది వాస్తవం. దీనికి నాకు సంబంధం లేదు అనేది ఆయన చెప్తున్నాడు. నా మీద రవివర్మ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేది ఆయన చెప్తున్నాడు. ఇక్కడ మనలాంటి వాళ్ళకి డౌట్లు ఏంటంటే ఏపీ ఫైబర్ నెట్ వ్యూహం సినిమాకి 2 కోట్లు ఎందుకు ఇస్తుంది? ఇస్తే మరి నేను కూడా నయం డైరీస్ తీసా, నా సినిమాకి ఇవ్వచ్చు కదా, ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాను, ఇస్తాను. ఇట్లాంటివి 100 ఇవ్వగలను నేనే, నా సర్కిల్లోనే ఒక 100 సినిమాలు చెప్పగలను. మరి ఇస్తారా అందరికీ ఏపీ ఫైబర్ నెట్? పోనీ ఎవరికైనా ఇచ్చారా ఇలాగా 2 కోట్లు ఇచ్చారా ఏపీ ఫైబర్? నాకైతే తెలియదు. ఇచ్చితే మరి చెప్పాలి వాళ్ళు, మేము వ్యూహంకి ఒకటే ఇవ్వలేదు, పలాని సినిమాలకి ఇంత ఇచ్చామని. అంత ఇస్తే బ్రహ్మాండంగా అందరూ కూడా ఇస్తారుగా ఏపీ ఫైబర్ నెట్కి. 2 కోట్లు ఇస్తే చాలా చిన్న సినిమాలు 1 పైసా వెనక్కి రాలేదు. కోట్లు పెట్టి 2 కోట్లు 3 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. వాళ్ళకి 1 పైసా రావట్లేదు, మగ్గిపోతున్నాయి ల్యాబులలో. మరి వాళ్ళకి ఫైబర్ నెట్ తీసుకొని వ్యూహానికి 2 కోట్లు ఇచ్చినప్పుడు నా నయం డైరీస్కి ఇంకా 3-4 కోట్లు ఇవ్వాలి, ఎందుకంటే పెద్ద బడ్జెట్ సినిమా అన్నారు. మరి ఇవ్వమోనండి, ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు వ్యూహానికి మాత్రం 2 కోట్లు ఇస్తుంది? అది కూడా ఆయనే చెప్పాడు. 1.5 lakh వ్యూస్ వచ్చాయి. 1.5 lakh వ్యూస్ వస్తే ఎవడన్నా 2 కోట్లు ఇస్తాడా? యూట్యూబ్ ఛానల్లో నీకు 2 కోట్లు ఇవ్వాలంటే ఎన్ని కోట్ల వ్యూస్ రావాలి? ఇది ఒక విచిత్రంగా ఉంది. ఆయన తప్పు చేశాడని నేను అవట్లా, ఫైబర్ నెట్ను మాత్రమే నేను ప్రశ్నిస్తున్నా. అంటే ఫైబర్ నెట్ ఎవరి చేతిలో ఉంది? జగన్ కంట్రోల్లో ఉంది. జగన్ వ్యూహానికి ఎందుకు ఇచ్చాడు? వాళ్ళ ప్రశ్న కూడా అదే, తెలుగుదేశం వాళ్ళ ప్రశ్న కూడా అదే. ఆర్జీవీ ఫ్రాడ్ చేశాడని చెప్పట్లా వాళ్ళు. ఆర్జీవీ ఫోటోలు వేస్తున్నారు, అవన్నీ ఓకే.
వాళ్ళు చెప్తుండేది ఫైబర్ నెట్ గురించే. ఫైబర్ నెట్ యాత్ర సినిమాకి వ్యూహానికి మాత్రమే ఎందుకు డబ్బులు ఇచ్చింది, ఫైబర్ నెట్ కావచ్చు, డీటెయిల్ కార్పొరేషన్ కావచ్చు, వాళ్ళిద్దరికి ఎందుకు డబ్బులు ఇచ్చిందని కదా తెలుగుదేశం మీడియా ప్రశ్నిస్తుండేది. దానికి రామ్ గోపాల్ వర్మ సమాధానం ఇవ్వకుండా మమ్మల్ని ఇది చేస్తున్నారని. అది ఓకే, రామ్ గోపాల్ వర్మని బ్లేమ్ చేసిన దానికి ఆయన వేయచ్చు. కానీ మన ప్రశ్న ఏంటంటే, మన ప్రశ్నే కాదు తెలుగుదేశం మీడియా కూడా అడుగుతున్నది ఏంటంటే, వ్యూహానికి మాత్రం 2 కోట్లు ఎట్లా ఇస్తావు, వేరే సినిమాలకి ఎందుకు ఇవ్వలేదు, అట్లాగే యాత్ర 2కు మాత్రం ఎందుకు ఇచ్చావు, యాత్ర 2 డైరెక్టర్ మాత్రం అక్కడ ల్యాండ్ ఎందుకు ఇచ్చావు స్టూడియోకి మదనపల్లిలో అనేది కదా వాళ్ళ ప్రశ్న. దానికి సమాధానం చెప్పాలి కదా. సో ఇది వాళ్ళు వేసిన ప్రశ్నలు విలువైనవి. వాళ్ళు కావాలనే వ్యూహానికి యాత్రకు డబ్బులు ఇచ్చారనే దాంట్లో మనకైతే ఏమి ఇది కనబడలేదు, అవాస్తవంగా ఏమీ లేదు, అదైతే ఇచ్చారు.